నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే బ్లడ్ తక్కువగా ఉంటుంది. అసలు బ్లడ్ ఎందుకు తక్కువగా ఉంటుంది సార్? ఇప్పుడు ఇది స్త్రీలలో అనుకుంటున్నారా పురుషులు అనుకుంటున్నారా మీరు? స్త్రీలలో అనుకుంటున్నాను సార్. స్త్రీలలో అయితే ఒకసారి బాగా ఆలోచించండి. మనకు ఎప్పుడు రక్తం సరిపడినంత ఉండాలి, అది ఆటోమేటిక్ గా మనకు జన్మతా ఉంటుంది. అవును సార్. కానీ కొంతమంది కొంత వయసు తర్వాత తగ్గిపోతుంది అంటున్నారు. ముఖ్యంగా మేము మా దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలా మంది పిల్లల్లో కూడా, అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే టెస్ట్ చేస్తే వాళ్ళకి తక్కువగా ఉంటుంది. ఈ మీరు అడిగిన విధంగా తీసుకుంటే స్త్రీలలో తీసుకున్నట్లయితే భారతదేశంలో యావరేజ్ గా 55% లేడీస్ కు సరిపడినంత రక్తం ఉండట్లేదు అని ఒక సర్వే కూడా ఉంది. అవును సార్. కారణం ఏంటంటే వీళ్ళకు ఆహారము, జీవన విధానం, పోషకాహార లోపం, ఇది ప్రధానమైన కారణం అండి. ముఖ్యంగా ఆహారంలోకి తీసుకొచ్చేసరికి వాళ్ళన్నీ తీసుకున్నా, ఏ ఆహారం తీసుకున్నా కూడా మనకు డైజెస్ట్ అయ్యి ముందు మంచి పదార్థాలు, అంటే ఉపయోగపడే పదార్థం ఈ రెండు తయారవుతాయి. ఉపయోగపడే పదార్థం బయటకు వెళ్ళిపోతుంది. ఉపయోగపడే పదార్థాన్ని సారం అని అంటారు, సారా కిట్ అంటారు. సారము అది ముందు రసం, అంటే లిక్విడ్ గా మారుతుంది, తర్వాత బ్లడ్ గా మారుతుంది. ఈ విధానం అయితే ఉంది. కానీ మన శరీరంలో చాలా మందిలో బ్లడ్ గా సరిపడినంత తయారు కావడం లేదు. ఓకే సార్. కారణం ఏంటంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉండడం. ఓకే సార్. ఈ ఇన్ఫెక్షన్ మూలంగా చాలా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కావాలంటే వాళ్ళు కూడా ఒక 50% మందికి సరిపడినంత రక్తం ఉండట్లేదు. ఇప్పుడు మనకు ఎంత ఉంది, మనకు చూస్తుంటారు అది 12 to 14 ఎంత ఉండాలి, ఎంజిడి మిల్లీగ్రామ్స్ పర్ గ్రామ్ అని చెప్పనేసి ఉంది కదా, అది అలా రావట్లేదు అనమాట. ఎంతమందికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీస్తే దాంతో ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళ యొక్క ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే వీళ్ళు తీసుకునే పోషకాహారంలో లోపం కానీ, మంచి ఆహారం తీసుకోకపోవడం, మన దేశంలో సరిపడినంత పోషకాహారం లేకపోవడం వల్లే రక్తం సరిపడా లేకపోతుంది అని ఓ సర్వేలో నిరూపణ అయింది. కాబట్టి మనం ఏ ఆహారాలు వీటి మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఓకే సార్. అయితే ఈ రక్తం తక్కువ ఉన్న వాళ్ళలో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి సార్? చూడండి, ముందు మీరు చూడగానే వాళ్ళ యొక్క ముఖం చూస్తేనే మీరు చెప్పేయచ్చు, స్కానింగ్ చేసేయచ్చండి. ఎందుకు పేల్ గా ఉన్నారు, ఏదో కొంచెం డల్ గా ఉన్నారు, వాళ్ళ స్కిన్ అట్రాక్షన్ లేకపోతుంది. ఇప్పుడు చాలా మంది తెల్లగా ఉన్నా కూడా, వాళ్ళ మంచి రంగుతో ఉన్నా కూడా అట్రాక్షన్ ఉండదు, అక్కడ తెలిసిపోతుంది. రెండవది, నల్లగా ఉండే వాళ్ళు కూడా ఆ యొక్క చర్మం, పాలిపోయిన చర్మం తెలుస్తుంది. తర్వాత తొందరగా ఆయాస పడుతుంటారు, రక్తం లేకపోవడంతో. ఏదో నడవాలంటే అమ్మో అనేసి తొందరగా ఆయాస పడిపోతుండడం. మూడవది ఏంటంటే శక్తి లేకపోవడం, బలహీనంగా మెట్లెక్కాలన్నా కూడా అమ్మో అనేసి అంటారు. తర్వాత ఏ పని చేయడానికి తొందరగా అలసిపోతుంటారు. ఇవన్నీ కూడా రక్తలేమి లక్షణాలు. ఇంకా వీళ్ళకి సరిపడినంత రక్తం ఉందా లేదా చూడాలంటే మన పాత పద్ధతి చాలా ఉత్తమమైంది. కళ్ళు ఇలా తీసి చూస్తే తెలిసిపోతుంది. దీంతోనే కనిపెడుతున్నారు. దీనికి అదే పెద్ద స్కానింగ్. దానికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసే ఎంత ఉంది నిరూపణ చేయకల్లా. కానీ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు కాబట్టి అది చూసి ఒక రికార్డు, ఒక ఫైల్ ఇస్తే తప్ప, ఒక సర్టిఫికేట్ ఇస్తే తప్ప యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళకు ఆ టెస్టులు చేసి చూడాల్సి వస్తుంది. వాళ్ళలో కూడా ఈ సమస్యలు ఉంటున్నాయి. ఓకే సార్. ఇప్పుడు ఈ బ్లడ్ ను ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇది మంచి ప్రశ్న అండి. ప్రధానంగా మనకేంటంటే బ్లడ్ ఎందుకు తగ్గిపోతుందని కారణం కనుక్కోవాలండి. దీనిలో ప్రధానంగా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ లో ఇన్ఫెక్షన్, ఈఎస్ఆర్ లెవెల్స్ కానీ, సిఆర్పి లెవెల్స్ కానీ, ఏఎస్ఓ టైటర్ అని రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ తగ్గిందంటే తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఇప్పుడు మనకు జ్వరం వచ్చినా కూడా అది ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది, లేదా ఏ బ్యాక్టీరియానో వైరస్ తోనో మన బాడీలో చేరడం వల్ల వస్తుంది. అందుకని ముందు ఈ ఇన్ఫెక్షన్ తగ్గించాలి. దీనికి మనం ఒకటి, లోపల చెడునంతా పేరుకునేదాన్ని బయటకు పంపించడం. మన శరీరంలో కుళ్ళిపోయిన పదార్థాలు ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఈ రోజు వండుకున్నారు, తినలేదు, 2 రోజులు మీ పాత్రలో ఉండిపోయింది, 3వ రోజు చూస్తే మీకు ఏమై ఉంటుంది? అది ఆహారం చెడిపోయి ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటుంది. అలాగే ఈ రోజు ఆహారం తిన్నారు, అది సక్రమంగా జీర్ణం కాలేదు, రేపటికి కూడా విరేచన రూపంలో రాలేదు, ఎల్లుండి దాకా ఇంకా అలాగే ఉంది, లోపల కూడా అలాగే చెడిపోయి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడే జరుగుతుంది పొరపాటంతా. దీన్ని ఎవరు గుర్తించట్లేదు. సరిగా విరేచన కూడా కాకపోయినా కూడా బ్లడ్ తగ్గిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ ఇన్ఫెక్షన్ కు తగిన చికిత్స వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. కొంతమందికి
అప్పుడప్పుడు జ్వరం వస్తుంది అని అంటే ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఓకే. ఎప్పుడూ జ్వరం రాకూడదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జ్వరం అనేది మనకు వస్తుంది అని అంటే మనకేవో అనారోగ్య సమస్యలు ఉన్నాయని అర్థం. ఓకే. ఇది ఒకటి. తర్వాత ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకు సరిపడా లేదు అన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గించుకొని మనకు ఆకుకూరలు చాలా బాగా పనిచేస్తాయండి. అన్ని ఆకుకూరలు రక్తాన్ని పెంచుతాయి. చివరికి మనం ఉండే తోటకూర, పాలకూర, గోంగూర కూడా రక్తాన్ని పెంచుతుంది. ఆకుకూరలు అమోఘం, అద్భుతం. దానికి మించిన ఔషధం ఇంకొకటి లేదని చెప్పొచ్చు. ఈ సరిపడినంత ఆకుకూరలు కూడా మాకు దొరకట్లేదు. దొరికినా కూడా అలాంటి ఆకుకూరలు ఎలా ఉన్నాయంటే సిటీస్ లో అంతా పెస్టిసైడ్స్ దాంతో ఎక్కువ ఉంటుంది. అంటే ఆకుకూర రుచి కన్నా ముందు పెస్టిసైడ్ వాసన దాని రుచే తెలుస్తోంది. ఈ సమస్య అది కాబట్టి వీలైతే కొన్ని మందులు వాడుకోవడం వైద్యుల పర్యవేక్షణలో, లేదంటే మంచి ఆకుకూరలు తీసుకోవడం. ఇక జీవన విధానాన్ని నేను చెప్పాను కదా, కారణాల్లో కొంచెం మనకు ఇన్ఫెక్షన్స్ ఉండడం, విరేచం సరిగా లేకపోవడం, అజీర్ణం ఉండడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ముందు ఆరోగ్యవంతుడు ఎలా ఉండాలంటే అసలు మనకు ఆయుర్వేదంలో ఒక మంచి శ్లోకంతో చాలా బాగా చెప్తారు. సమదోష సమాగ్నిచ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రిస్త ఇచ్చబిది అయితే అని అంటారు. అంటే ముందు దోషాలు సక్రమంగా ఉండాలి. అంటే వాతము, పిత్తము, కఫము అంటారు. అంటే ఇది సామాన్యులకు అది అర్థం కాదు. ఎక్కడో వాళ్ళు ఏదో అనుకున్నది అదే అర్థం అని అనుకుంటుంటారు. కాబట్టి అది వైద్యులు అయితే చెప్పగలుగుతారు. సాధారణంగా మీరు మామూలుగా చెక్ చేసుకొని, లేదంటే ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకోండి. సిబిపి అంటే ఎక్కడ ఏ ల్యాబ్ లోకి వెళ్ళినా ఫస్ట్ ఉండే టెస్ట్ అదే. అది కూడా 15 నిమిషాల్లో ఇవ్వగలిగే అంత అవకాశం ఉంది చేయాలంటే. చూసుకొని దానికి కారణాలు ఏంటి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదని కూడా దాంతోనే కొంత తెలుస్తుంది. చూసుకొని దాన్ని బట్టి తగిన టాబ్లెట్స్ తీసుకోవడం, లేదా ఆకుకూరలో ఎక్కువగా లోపం ఉందనుకోండి, అంటే ఏ 10 లోపే ఉందనంటే తప్పనిసరిగా డాక్టర్ కావడమే ఉత్తమమైంది. ఓకే. అంటే మామూలుగా నేను ఏమంటున్నాను సార్, బ్లడ్ ఇంప్రూవ్ కావాలంటే టాబ్లెట్స్ వాడి ఇంప్రూవ్ చేసుకోవడం బెటర్ అంటారా? ఫ్రూట్స్ లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టు కూరగాయలు, ఆకుకూరలు తిని ఇంప్రూవ్ చేసుకోవడం బెటర్ అంటారా? చూడండి, 80% ఉంది, ఇంకా 20% తక్కువ ఉంది అన్నప్పుడు మీరు ఆహారంతోనే కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ 50% ఉంది, ఇంకో 50% తక్కువ ఉంది అంటే మనకు 12 ఉండాల్సిన 6 ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మందులు వాడాల్సిందే. ఓకే సార్. ఓకే. ఇంకా మరి 6 కన్నా ఇంకా తగ్గిపోతే బ్లడ్ కూడా ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 పాయింట్లు వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే సార్. అంటే ఎంత ఉంది బ్లడ్, 10 ఉంటే కూడా 10 అబౌవ్ ఉన్నప్పుడు కూడా, లేదా 10 దాకా ఉంటే కూడా మందులతోనే ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఆహారంతోనే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గ్రీన్ గా ఉండే ఏ ఆకుకూరలైనా సరే, కూరగాయలైనా సరే రక్తాన్ని పెంచుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అది ఇంకా దానికంటే ఇంకా లేదండి, ఎర్రగా రక్తం ఉంటుంది కాబట్టి మంచి మాంసాహారం తింటే బాగవుతారా అని అంటే కొంతవరకు కొంత మాంసాహారం కూడా కొంతమందికి మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. అది మాంసాహారం తినే వాళ్ళలో ప్రాబ్లం లేదు. మరి తినని వాళ్ళు ఉంటున్నారు మన దేశంలో 40% వేగన్స్ ఉన్నారు, అంటే వెజిటేరియన్స్. మరి వాళ్ళకు ఈ యొక్క ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళే మంచి ఆహారం అండి. ఓకే సార్. అంటే ఫ్రూట్స్ లో ఏది తీసుకుంటే బెటర్ అంటారు? ఫ్రూట్స్ లో మీరు ఎర్రటి పళ్ళు ఏవైనా సరే, మనకు దానిమ్మ మంచి ఇంప్రూవ్ చేయగలిగేదండి. ఇక మనకు బొప్పాయి కూడా, తర్వాత ఎర్రటివి ఏవైతే ఉన్నాయో మనకు వాటర్ మెలన్, ఇలాంటివన్నీ కూడా అంటే మనకు ఫ్రూట్ కోస్తే మనకు అర్థమైపోతుంది కదా, వాటిలన్నింటిలో కూడా రక్తాన్ని పెంచే ఉన్నాయి. ఇప్పుడు మనకు బీట్రూట్, క్యారెట్ వీటిల్లో కూడాను రక్తాన్ని పెంచే గుణం ఉంది. టమోటా కూడా రక్తాన్ని పెంచుతుంది. వీటన్నిటితో మనం రసాలు డిఫరెంట్ పద్ధతుల్లో తయారు చేసుకోవడం, నేచురల్ గా తయారు చేసుకోవడం ద్వారా రక్తాన్ని పెంచుకోవచ్చు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నమస్తే.